large numbers. కొన్నిసార్లు కొన్ని మనం కూడికలు చూస్తాం, అక్కడ అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగే కూడికలు అంటే అక్కడ వేల మంది లక్షల మంది జనాలు కూడుకుని ఉంటారు. But if it's just a normal gathering, there will be just very less number. మామూలు సువార్త కూడికలో లేకపోతే వేరే కూడికలు అయితే సంఖ్య తక్కువ ఉంటుంది. This category of people had not come because they saw the miracles that Jesus was doing. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడుకున్న ప్రజలు దేవుడు చేసిన అద్భుతాలను చూసి రాలేదు కానీ, When you see most of the crowd that followed Jesus in his time, ప్రభువైన యేసుక్రీస్తు వారి సమయంలో ఆయన వెంబడించిన జనులు they mostly came because they saw the miracles that Jesus was doing. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు చూశారు కనుక ఆయన వెంబడిస్తూ ఉండేవారు. Jesus was cleansing the lepers, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కుష్ఠరోగులను నయం చేసేవారు, healing the sick, ఆ బలహీనులు ఆయన స్వస్థతించారు, casting out demons. దయ్యాలను వెళ్ళగొట్టేవారు. Hallelujah. హల్లెలూయా. And raising the dead. మరణించిన వారిని తిరిగి లేపారు. How many of you are excited about such miracles? అటువంటి అద్భుతాలు బట్టి ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారు? I am excited. Amen. ఆమేన్. We have a miracle working God. అద్భుతాలు చేసే దేవుడు మనతో ఉన్నారు. And he is here available in the midst of us to do miracles for us. అదే అద్భుతాలు ఈ రోజున కూడా చేయడానికి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. Ephesians 3:20 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక now 3:20 unto him who is able to do exceeding abundantly above all that we can ask or expect. Hallelujah. హల్లెలూయా. Or imagine. Hallelujah. Thank you, మనలో Jesus. కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు మన దేవుడు. Hallelujah. హల్లెలూయా. Lift your hands and say one big hallelujah. హల్లెలూయా. Diggarga cheppandi hallelujah. హల్లెలూయా. Cheppandi. Make them repeat that verse. Come on, let's say it by faith. If you are waiting for a miracle to happen in your family, in your personal life, I am encouraging you to say this by faith. Make it as a confession of your faith. Hallelujah. విశ్వాసంతో మనం ఈ మాటలు చెప్దాం. మన జీవితంలో, మన కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ఏదైనా సరే అద్భుతం జరగాలని మీకు అనిపిస్తే విశ్వాసంతో ఈ మాటని చెప్పినప్పుడు తిరిగి వెనకాల అందరూ చెప్పండి. మనలో కార్యసాధకమైన దేవుని శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు నా దేవుడు. హల్లెలూయా. Now let's lift both our hands and say, my God is the God of miracles. Come on. నా దేవుడు రెండు చేయి పైకి ఎత్తి. అద్భుతాలు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. Hallelujah. ఏమైనా చేయగలరు, ఏమైనా చేయగలిగిన కథ దేవుడు. మొత్తం మార్చగలరు. హల్లెలూయా. Hallelujah. Thank you, Lord. ఆ పాట అయితే హిట్ సాంగ్ అయిపోయింది. Millions have seen that song and made that song as their song. Hallelujah. Now today we heard nice, wonderful, stories from the book of 2 Kings. రెండవ రాజుల నుంచి ఈ రోజు అద్భుతమైన ఒక చరిత్ర గురించి మనం చూసుకుని ఉన్నాం. Thank you, Lord. ఆరాధన కొరకు మంచి క్లుప్తమైన సందేశం పెద్ద సంఘ పెద్దలు సిల్వనస్ గారు పంచుకున్న తర్వాత, థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన తర్వాత క్లుప్తమైన సందేశము సంఘ పెద్దలు హానక్ గారు పంచుకున్నారు. థ్యాంక్ యూ అబౌట్ ద మిరకల్స్ దట్ గాడ్ డిడ్ ఫర్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలకు చేసిన అద్భుతాల గురించి. హల్లెలూయా. హల్లెలూయా. 3 instances we saw. 3 సందర్భాలు మనం చూసినాం. So from there I just want to wind up this service. ఆ యొక్క సందేశం నుంచి నేను క్లుప్తంగా మాటలు చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. Number 1. మొట్టమొదటిది, it was the miracle for that widow and her son who had lost everything and they were on the street with nothing left. మొదటి సందర్భం చూసినట్లయితే ఒక విధవరాలు తన కుమారుడితో ఉంది, అంతా కోల్పోయి వాళ్ళు ఇంకా రోడ్డు మీద ఉన్నారు. Men, though we cannot if we see it chapter wise chronologically, the first one should be the catching away of Elijah and Elisha receiving for the disciple of Elijah, Elisha, following him in his footsteps, following the footsteps of Elijah and receiving the the mantle of the double anointing. అక్కడ మనం గమనించినట్లయితే బైబిల్లో క్రమంగా ఆ యొక్క క్రమానుసారంగా చరిత్రను ఆధారం చేసుకుని దేని తర్వాత ఏం జరిగిందని చూసినట్లయితే
అయితే మొట్టమొదటిగా ఏలియా ప్రవక్త ఆయన వెళ్ళిపోతూ ఆయన ఏ ఏ అభిషేకం అయితే పొందుకున్నాడో ఆ యొక్క రెండంతల అభిషేకాన్ని ఆయన అడుగుడు జాడల్లో నడిచిన ఎలీషా అనే ప్రవక్త ఆయన శిష్యుడిగా ఉండి రెండంతల అభిషేకాన్ని ఆత్మని పొందుకున్నాడు. So that you can see in 2 Kings chapter 2 verse 9. అదే రెండో రాజులు 2వ అధ్యాయం 9వ లేఖన భాగంలో మనం చూడొచ్చు. The whole chapter is ఆ about యొక్క అధ్యాయం అంతా the chariot from heaven coming and just sweeping and taking away Elijah to the heavenlies. ఆ యొక్క పరలోకం నుండి ఒక రథం వచ్చి ఆ యొక్క ప్రవక్త అయిన ఏలియాని తీసుకుని వెళ్ళడం మనం చూడొచ్చు. అక్క After his అధ్యాయంలో. ministry ఆయన was over. ఆయన పరిచయం అయిపోయిన తర్వాత But there was one man who was constantly, many people were in the ministry of Elijah, but there was one committed guy and his name was Elisha. అనేక మంది సేవకులు ఉన్నారు ఏలియా పరిచయం చేస్తున్నప్పుడు. ఆయన తర్వాత అందరిలో ఆయన ఒక కట్టుబడి ఖచ్చితంగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. Who followed Elijah. ఏలియాని వెంబడిస్తున్న వ్యక్తి. Hallelujah. హల్లెలూయా. And the second one which we saw is in 2 Kings chapter 4, which Hanukkah was sharing. It is about the miracle of that widow and her son who had lost everything. రెండో రాజులు 4వ అధ్యాయంలో హానుగారు చెప్పిన మాటలను బట్టి అక్కడ దేవుని మాటలు ఆ యొక్క విధవరాలు తన కుమారుడు ఏ విధంగా ఆశీర్వదింపడ్డారో చూడగలదు. They lost everything. సమస్తాన్ని కోల్పోయారు. They were on the street. రోడ్డు మీద ఉన్నారు ఇంకా. And they don't have a meal for the next meal. తర్వాత భోజనం చేయడానికి ఇంకో వేరే పూటకి వాళ్ళకి ఆహారం లేదు. They don't have anything for tomorrow. రేపటికి ఏమి లేదు ఇంకా. They're just like about to die. ఇంకా చనిపోవడానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు. And not only that, అది మాత్రమే కాదు, the debt that is upon them, that their husband, the father left and went, they're unable to pay that and they're going to be taken. Their son is going to be taken. అది మాత్రమే కాదు కానీ తన భర్త చేసిన అప్పుకి అది వాళ్ళు కట్టలేని స్థితిలో ఉన్నారు కనుక అప్పులో వచ్చి తన కుమారుని తీసుకుని వెళ్ళిపోయే స్థితిలో ఉంది ఆమె. And how God does a miracle there. కానీ ఎక్కడ దేవుడు ఎలా అద్భుతం చేశాడో The చూడొచ్చు. third instance is from 2 Kings chapter 5. మూడోది రెండో రాజులు 5వ అధ్యాయంలో చూసినట్లయితే The healing of Naaman. అక్కడ నామానే ఏ విధంగా స్వస్థత పొందుకున్నాడో How చూడగలుగుతాం. that God healed him when he came to the man of God. దేవుడు ఆ యొక్క నామాన్ని ఏ విధంగా స్వస్థపరిచాడో, ఏ విధంగా ఆయన దేవుని సేవకుల దగ్గరికి వచ్చిన తర్వాత స్వస్థపరిచాడో మనం చూడగలుగుతాం. From all these three instances, ఈ యొక్క 3 సందర్భాల్లో it is about listening to what God has to say to us దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో అది వినడం, and doing exactly that. దేవుడు ఏం చెప్పాడో అదే విధంగా చేయటం. Hallelujah. హల్లెలూయా. Many of us struggle in our life, or we end up in trouble or losses because we do whatever we think is right, whatever we know is right, or just we do what someone else tells us to do. చాలాసార్లు మన జీవితంలో నష్టపోవడానికి, మనం చేస్తున్న పనుల్లో ఇబ్బందులు పడడానికి కారణం ఏమై ఉంటుందంటే మన సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళడమో లేకపోతే ఇతరుల మాట తీసుకుని ముందుకు వెళ్ళడమో కారణమై ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. But when we listen to what God says, కానీ ఎప్పుడైతే మనం దేవుడు చెప్పే మాటలు when we వింటామో, obey His word, దేవుని మాటలని లోబడి ఉంటామో, when we take godly counsel from the man of God, దేవుని సేవకుల ద్వారా దైవికమైన మాటలు ఎప్పుడైతే మనం తీసుకుంటామో, ఆలోచనలు తీసుకుంటామో, do only what the man of God says. దేవుని సేవకులు ఏం చెప్పారో అది మాత్రమే చేస్తాము. Follow what the man of God is doing. దేవుని యొక్క సేవకులు ఏం చేస్తారో అది మాత్రం మనం వెంబడిస్తాము. Follow what the word of God is saying. దేవుని మాటలు ఏం చెప్తున్నాయో అది మాత్రం వెంబడిస్తాము. Following the instructions given by God, దేవుడు ఇచ్చిన ఆదేశాలను వెంబడిస్తాము. miracles will happen in our life. అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో. Lift your hands and say hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When we just hear about the miracle that God can do and don't follow the instructions behind that, then we don't see the miracle. మనం దేవుడు చేసిన అద్భుతాలన్నీ చూసి దేవుడు ఇచ్చిన ఆదేశాలు మనం వెంబడించకపోతే ఆ అద్భుతాలు మన జీవితంలో మనం చూడం. I think in Jeremiah chapter 18, I think in verse 10 it says, is it 10 and verse 18? A little confused about the chapter. But there it says, if God says that He will do something, if there is a prophetic word that God will do something, and then you don't do what God is expecting you to do,
for that prophetic word to be fulfilled in your life, it will not come to pass. దేవుడు ఒక మాట ఇచ్చి ఆ మాట మన జీవితంలో నెరవేరుస్తారని చెప్పిన తర్వాత ఆ దేవుడికి మాటను తగ్గట్టుగా దేవుని ఆదేశాలు తగ్గట్టుగా మనం జీవించకపోతే ఆ మాట మన జీవితంలో నెరవేర్పుకు రాదు. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord. Yes, it's in chapter 18. For what instance I speak concerning a nation, concerning a kingdom, or maybe concerning an individual, to pluck down, to tear down, to destroy. And if that nation to whom the evil is pronounced will repent, then I will not do what I said I will do. Hallelujah. ఏ జనమును గూర్చి ఏ జనమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయాలని ఉద్దేశించిన కీడును గురించి సంతాపపడుదును మరియు హల్లెలూయా. Clap your hands and give God praise. See, when God says I am going to bring this evil upon you, నీ మీదకి కీడు తీసుకొని వస్తానని దేవుడు it చెప్పినప్పుడు can be upon a nation, అది ఒక దేశం అయినప్పటికీ, it can be upon a kingdom, ఒక రాజ్యం అయినప్పటికీ, it can be upon an family, అది కుటుంబం అయినప్పటికీ, it can be upon any individual. అది ఎవరి వ్యక్తిగతమైన. But when they repent and turn to God, కానీ వాళ్ళు ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుతారో then God will stop the evil that he said he's going to do. దేవుడు ఆయన ఉద్దేశించి చేయదలిచిన కీడుని వాళ్ళ జీవితంలో చేయకుండా ఉంటాడు. Now the next verse 9 and 10. తర్వాత లేఖన భాగం 9, 10 చూస్తే, At what instance I speak concerning a nation to do good, but if they do evil in my sight and obey not my voice, I will repent of the good which I have said I will do. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. Hallelujah. God has a plan and purpose for every one of our lives. మన జీవితంలో ప్రతి ఒక్కరి మీద దేవునికి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంది. He has a way of doing things. ఈ విధంగా చేయాలని దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. Sometimes it may not be the way that we are expecting. మనం ఆలోచన చేసినట్లుగా కొన్నిసార్లు ఉండకపోవచ్చు. Did Naaman expect that healing to come the way it came to him? నామానికి ఆ విధంగా స్వస్థత రావాలని నామాన్ అనుకున్నాడా? What did the man of God do? దేవుని సేవకులు ఏం చెప్పారు? పాస్టర్ గారు నేను ఫేతోంకి వస్తాను. ఫేతోంకి వచ్చినప్పటికి ఫేతోము తలుపు దగ్గర కూడా పాస్టర్ గారు రాలేదు. He sent his assistant. Go and see who has come. Go and talk to him. Tell him this. దేవుని సేవకుల దగ్గరికి వచ్చారు. అతను వచ్చినప్పుడు ఆయన గుమ్మం దగ్గరికి కూడా రాలేదు. ఆయన ఎవరు వచ్చారో చూడని చెప్పి తన సేవకుని శిష్యుని పంపించారు. Go and tell him. ఆయన వెళ్ళి చెప్పు to go to the river and dip 7 times. యోర్దాను నదిలో వెళ్ళి 7 సార్లు మునగమని he got so angry and upset. ఆయన చాలా కోపం వచ్చింది నామానికి. And what did he say? ఏం చెప్పాడు ఆయన? Are there not good rivers in my country? నా దేశంలో మంచి నదులు లేకనా ఇక్కడికి వచ్చాను నేను. I have to take bath, go and dip myself in this Jordan. యోర్దానులో నేను మునగాల? He got terribly upset. చాలా భయంకరంగా నిరుత్సాహపడ్డాడు. Hallelujah. Hallelujah. What if that woman who was a widow and her son who were in great debt and lost her husband and lost everything, unable to pay back the debtors, and they're coming to grab her only son that is left? What if that woman had got upset when the man of God said, go to your neighbors and borrow all the vessels that they have? What if she got upset with that? ఒకసారి ఆలోచించేయండి. ఆ విధవరాలైన స్త్రీ అప్పుల్లో బాధల్లో ఉండి కట్టడానికి ఏమీ లేవు, తిరిగి అప్పుల్లో వచ్చి కుమారుని తీసుకెళ్ళిపోతున్నారు. అలాంటి సమయంలో దేవుని సేవకులు వచ్చి విశ్వాసంతో వెళ్ళి నువ్వు పాత్రలు మీ వీధిలో ఉన్న వాళ్ళందరి దగ్గర పాత్రలు తీసుకొని నువ్వు ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆమె నిరుత్సాహంతో చేయకుండా ఉంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord. Sometimes God will not do the way we are expecting things to go. కొన్నిసార్లు దేవుడు మనం అనుకున్నట్టుగా మనం ఆలోచన చేసినట్టుగా దేవుడు క్రియలు చేయడు. Because his plans and purposes are eternal and great in our lives.
ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలు, ఉద్దేశాలు మన జీవితంలో నిత్యమైనవి, అవి ఒక క్రమంలో ఉండేవి. Imagine how Elisha was anointed by the prophet Elijah. ఏ విధంగా ఎలీషా ఏలియా దగ్గర నుంచి ఆ అభిషేకాన్ని పొందుకున్నాడు. How did it happen? ఎలా జరిగింది? Did he come and stand before him? ఆయన దగ్గర ఎదురుగా వచ్చి Did నిలబడ్డాడు. he wave his hand over his head ఆయన తల మీద ఇలా చేతులు ఊపారా? and say like this modern day prophets and preachers, he said, receive, and then but arm will fall backward. Did it happen to him? ఆ విధంగా రిసీవ్ అని చెప్పి, పొందుకో అని చెప్పి తల మీద గట్టిగా అంటే ఆయన వెనక్కి వెళ్ళి పడిపోయాడు. అలా జరిగిందా? And then did somebody from the side, volunteers come and immediately throw one cloth on that person? That is a mantle that came on him. ఆ విధంగా పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఆయన మీద గుట్ట కప్పారు. అలా జరిగింది ఏమైనా? No. అలా ఏం జరగలే. Elisha had to literally follow the footsteps of Elijah. ఎలీషా ఏం చేసేవాడంటే ఆయన ఇంకా ఏలియా ఏమైతే చేస్తున్నాడో ఆయన అడుగు జాడలో నడిచేవాడు. He had to go where he went. ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు. Do what he did. ఆయన ఏం చేశాడు? ఈయన కూడా అదే చేసేవాడు. Listen to the instructions that he gave. ఏలియా చెప్పిన ప్రతి ఒక్క సూచనని, ఆదేశాన్ని And వెంబడించేసేవాడు. be there even in the last moment when Elijah was being taken up. చివరి వరకు, అంతం వరకు, అంటే ఏలియా పరలోక రాజ్యానికి తీసుకెళ్లబడే వరకు ఆయన ఎలీషా అక్కడే ఉన్నాడు. 2 Kings chapter 2. ఆ రాజులు 2వ అధ్యాయం. He asked for a double portion of the anointing. రెండింతల అభిషేకాన్ని ఆయన పొందుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. He asked for it and he received it. అడిగాడు, పొందుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Lift your hands and say hallelujah. హల్లెలూయా. So I am encouraging the church today. ఈ రోజు నేను సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాను. If something is not happening the way you are expecting it to go, ఏదైనా ఒక విషయంలో నువ్వు అనుకున్నట్టుగా ఆ యొక్క జరగకపోతే ఆ యొక్క పరిస్థితి, if there is something that is disappointing happening in your life, నీ జీవితంలో ఏదో నిరుత్సాహం కలిగించేది నీ జీవితంలో జరుగుతూ ఉంటుంటే, you can trust God. నువ్వు దేవుణ్ణి నమ్మొచ్చు. He is your father. ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. You can trust his word దేవుని మాటలు నువ్వు నమ్మొచ్చు. because his word is unfailing. ఎందుకంటే అవి దేవుని మాటలు ఎప్పుడూ తప్పిపోవు. Heaven and earth shall pass away, but my word shall never fail, never pass away. God. పరలోకం, భూమి ఏదైనా అది నాశనమై కూలిపోవచ్చేమో గాని నా మాట, ఒక్క మాట కూడా Hallelujah. కొల్లిపోదని దేవుడి మాటలు చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Lift your hands and say hallelujah. హల్లెలూయా. నా దేవుడు నమ్మదగిన దేవుడు. చెప్పండి. నా దేవుడు నమ్మదగిన దేవుడు. Hallelujah. నా గురించి కలిగి ఉన్న ప్రణాళిక, నా దేవుడు నా గురించి కలిగిన ప్రణాళిక గొప్పది. గొప్పది. దేవుడు నెరవేరుస్తారు. దేవుడు నెరవేరుస్తాడు. నేను అనుకున్నట్టు కాకపోయినా, నేను అనుకున్నట్టు కాకపోయినా, దేవుని పద్ధతి, దేవుని పద్ధతి, ప్రణాళిక ఉన్నతమైనది, ఉన్నతమైనవి, గొప్పది, గొప్పవి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. షకబలరా సికల. There may have been many disappointing things in our life today. ఈ రోజు మనం మన జీవితంలో అనేకమైన నిరుత్సాహకరమైన పరిస్థితులు ఉండొచ్చు. Hallelujah. హల్లెలూయా. The way people have treated us, ప్రజలు ఏ విధంగా మనల్ని చూశారో, or maybe the way God is doing things in our life, మన జీవితంలో ఏ విధంగా దేవుడు కార్యాలు చేస్తున్నాడో, the things that are happening in our life, మన జీవితంలో జరుగుతున్న వాటిని బట్టి, the way the man of God is, addressing our situation, మన యొక్క పరిస్థితిని బట్టి దేవుని యొక్క సేవకులు ఎలా స్పందిస్తున్నారో, the way God is addressing our situation, మన యొక్క పరిస్థితిని బట్టి దేవుడు ఏ విధంగా స్పందిస్తున్నాడో, but God will give you a wonderful ending. దేవుడు ఒక అద్భుతమైన ముగింపుని ఇవ్వబోతున్నాడు. నమ్ముచున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. Sometimes God will say something and we think it is going to happen immediately. It may take time. కొన్నిసార్లు దేవుడు మనకి ఈ విధంగా చేస్తానని చెప్తాడు, మనం ఆలోచన చేస్తా అయిపోద్ది అనుకుంటాం, కానీ దానికి సమయం పడుతుంది. For Abraham, he had to wait. అబ్రహాము వేచి ఉండాల్సిన He అవసరం had to wait a long time. చాలా కాలం వేచి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. Because he tried some other way, ఆయన వేరే విధంగా ఆయన ప్రయత్నం చేశాడు. the blessing got postponed. ఆ యొక్క ఆశీర్వాదం ఇంకా అది లేట్ అయిపోయింది. Hallelujah. వాయిదా అయిపోయింది. So while we are waiting on God, మనం ఎప్పుడైతే దేవుడు మనకి ఇచ్చిన మాట when నెరవేర్చబడి God says వేచి ఉంటామో, something, దేవుడు ఏదైనా చెప్పాడో అది చేస్తాడని వేచి ఉంటామో, we must totally trust him. అప్పుడు ఆ వేచి ఉన్న సమయంలో పరిపూర్ణంగా నమ్మాలి. We should not hurry and try to make a quick fix for ourselves. అది దేవుడు ఇచ్చాడు కదా మాట, ఆ మాట నెరవేర్పులోకి రావడానికి మనమే కంగారు పడి ఏదో చేయడం మానేయాలి. Hallelujah. హల్లెలూయా.
even in the case of Elisha, ఎలీషా యొక్క విషయంలో కూడా చూసినట్లయితే like in all our cases, మన యొక్క అందరి పరిస్థితుల్లో we కూడా may be educated, మనం చదువుకుని ఉండొచ్చు, we may be talented, తలాంత్ ఉండొచ్చు, amen, but still we need the anointing to accomplish things in our life. కానీ మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం మన నెరవేర్పులోకి రావాలంటే అభిషేకాన్ని పొందుకోవాలి. Amen. ఆమేన్. You may be talented, తలాంత్ ఉండొచ్చు, you may be gifted నీకు ఆ యొక్క వరం ఉండొచ్చు, to do all, you may know how to speak, ఏ విధంగా మాట్లాడాలో నీకు మంచి తలాంత్ ఉండొచ్చు, you may know how to face an interview, ఒక ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలో నీకు తెలిసి ఉండొచ్చు, you may know how to give a good speech, మంచి స్పీచ్ ఇవ్వడానికి నీకు బాగా వచ్చి you ఉండొచ్చు, may have a good personality, మంచి పర్సనాలిటీ ఉండొచ్చు నీకు. but if you don't have the anointing, నీకు అభిషేకం లేకపోతే it will not accomplish the thing that has to be accomplished in your life. దేవుడు నీ జీవితంలో ఏదైతే చేయాలనుకున్నాడో అది నీ జీవితంలో నెరవేర్పులోకి రాదు. That is what Elisha realized. ఆ యొక్క విషయాన్ని ఈ ఎలీషా తెలుసుకున్నాడు, గ్రహించాడు. He was a very gifted man. ఆయన ఆ యొక్క వరం కలిగిన వ్యక్తి, He was a very humble man. చాలా తగ్గింపు కలిగిన He వ్యక్తి. was a service minded man. He served the prophet Elijah. He served his man of God. ఆయన సేవకుడు, దేవుని సేవకుడు అయిన యొక్క ఏలియాకి సేవ చేస్తాడు, మంచి సేవ చేసే వ్యక్తి. Amen. ఆమేన్. Bringing water, వాటర్ తీసుకొచ్చేవాడు, folding his bed, clothes, ఆయన బట్టలు, ఆయన పడక అన్ని మడత పెట్టి పెట్టేవాడు, holding his Bible and walking behind him. ఆయన బైబిల్ పట్టుకొని వెనక నడిచేవాడు, holding his stuff and walking behind him, ఆయన కర్ర పట్టుకొని వెనకాల నడిచేవాడు, doing everything that he could do. ఆయన ఏదైతే చేయగలడో అన్ని చేశాడు. But he realized, I am nothing without the anointing. కానీ ఏం గ్రహించాడంటే, నాకు ఏదైనా ఉండొచ్చు కానీ దేవుని యొక్క అభిషేకం లేకపోతే నేనేం కాదని గ్రహించాడు. There is another category. అది వేరే యొక్క భాగానికి They సంబంధించి, don't have the personality. వాళ్ళకి ఆ యొక్క గంభీరంగా ఉండరు చూడడానికి. They may not be handsome. వాళ్ళు చూడడానికి అంత అందంగా లేకపోవచ్చు, They may not be attractive. వాళ్ళు ఆకర్షితంగా ఉండకపోవచ్చు, Maybe they cannot give a great speech. వాళ్ళకి గొప్ప సందేశం ఇవ్వకపోవచ్చు, They don't have a good voice to sing. వాళ్ళకి మంచి యొక్క స్వరం లేకపోవచ్చు. Hallelujah. Oh, thank you. But whatever the case may be, or maybe they may be weak in their body. వాళ్ళ యొక్క శరీరంలో బలహీనంగా ఉంటే ఉండొచ్చు, But if they have the anointing. కానీ వాళ్ళకి అభిషేకం ఉంటే, 1 Corinthians chapter 1. మొదటి కొరింథీ మొదటి అధ్యాయంలో God has చూసినట్లయితే, called the foolish things of the world to confirm the wise. Amen. Yes, Nama. మొదటి కొరింథీ 1:29. Excellent. Very good. Clap your hands. చప్పట్లు. Yes, Nama. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఏర్పరిచి ఉన్నారు. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. So if you think I am not educated, I am not talented, I don't have the wisdom, I don't have the experience, if God wants to do it for you, he will do it for you anyway. హల్లెలూయా. ఇక్కడ ఒకసారి ఒక ఆలోచన మనకు వచ్చి ఉండొచ్చు, నాకు తలాంతు లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, చూడడానికి అందంగా లేను, ఏది లేదు, ఏ వరము లేదు అని నువ్వు అనుకుండొచ్చు. కానీ దేవుడు చేయాలనుకుంటే ఏదో విధంగా ఏదైనా చేయగలడు. హల్లెలూయా. Can you say hallelujah? హల్లెలూయా. I don't have the money to do this. ఇది చేయడానికి అదే డబ్బులు లేవు. But if you have the favor of God, కానీ దేవుని యొక్క మంచితనం నీ మీద ఉంటే God will do anything. దేవుడు ఏ విధంగా ఎలా అయినా చేస్తాడు. Clap your hands and give God praise. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుకో. Hallelujah. హల్లెలూయా. He can make a way where there seems to be no way. అక్కడ దారి లేనప్పుడు కూడా దేవుడు నీకు ఒక దారిని ఏర్పరచగలడు. Thank you, Lord. All we need is the anointing. మనకు కావాల్సింది ఏంటంటే అభిషేకం. All we need is a word from God. దేవుని దగ్గర నుంచి మాట కావాలి. All we need is a word from the man of God, దేవుని సేవకు నుంచి ఒక మాట కావాలి, which comes from God. అది దేవుని దగ్గర నుంచి వచ్చింది అయి ఉండాలి. When we listen to that, మనం ఎప్పుడైతే మాట వింటామో, we believe that, ఎప్పుడైతే మాట నమ్ముతామో, we obey that, ఆ యొక్క మాటను బట్టి విధేయత కలిగి submit ఉంటామో, to that, దానికి లోబడి ఉంటాము, and do it even though it seems strange or inconvenient.
అది మనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ, విచిత్రం కనిపించినప్పటికీ, మనం ఏదైతే ఆ మాటను వెంబడిస్తామో we will see the miraculous hand of God. ఆ యొక్క దేవుని యొక్క అద్భుతమైన శక్తి, దేవుని యొక్క హస్తం మన జీవితంలో మనం చూడగలుగుతాం. Today you may be needing a financial miracle. ఈ రోజు మన ఆర్థిక పరిస్థితుల మీద అటువంటి దేవుని హస్తం కావాలేమో. Maybe you need a job miracle. నీకు ఉద్యోగంలో అద్భుతం కావాలేమో. Maybe you need a miracle with your health. నీకు ఆరోగ్య విషయంలో అద్భుతం కావాలేమో. A miracle in your family. నీకు కుటుంబంలో అద్భుతం కావాలేమో. With God nothing is impossible. మన దేవునికి అసాధ్యమైనది Can we ఏదీ లేదు. lift your right hand and say, with my God nothing is impossible. మనందరం కుడి చేతి మీద పెట్టి మనం చెప్తాం, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. Hallelujah. హల్లెలూయా. You know that I want to close with this Psalm 95 కీర్తనలు 95వ కీర్తన తీద్దాం. verses 7 to 10. 7 నుంచి 10 లేఖన భాగాలు చదువుదాం. He is our God, we are his people, of his pasture and the sheep of his hand. Today if we will hear his voice, that verse, and then verse 9 and 10, do not harden your heart. When your fathers tempted me, proved me, saw my works, 40 years long was I grieved with this generation and said, it is a people that do err in their heart, for they have not known my ways. కీర్తనలు 95వ కీర్తన 7 నుంచి 10. 7 నుంచి 10 వరకు. రండి నమస్కారము చేసి సాగుల పడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. 9 and 10. Thank you, Jesus. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారి హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. హృదయములో తప్పిపోయిన ప్రజలు అందరూ చెప్పండి. Thank you, Lord. This is where we miss God. ఇక్కడే మనం తప్పిపోతాం. We miss God. దేవుని నుంచి తప్పిపోతాం. We miss the ways of God. దేవుని యొక్క మార్గాల నుంచి తప్పిపోతాం. We miss the miracles of God. దేవుడు చేయాల్సిన అద్భుతాల నుంచి తప్పిపోతాం. We miss the will of God in our life. దేవునికి చిత్తంలో నుంచి తప్పిపోతాం. We miss the plan of God in our దేవుని life. యొక్క ప్రణాళికలో నుంచి తప్పిపోతాం. Thank you, Lord. All we need to be careful about, మనం చాలా జాగ్రత్త పడాల్సింది ఏమైనా ఉందంటే, that we do not err in our hearts. మన హృదయంలో మనం తప్పిపోకూడదు. Hallelujah. హల్లెలూయా. నేను జాగ్రత్త పడాలి. చెప్దామా? అందరూ చెప్దాం. నేను జాగ్రత్త పడతాను. నేను జాగ్రత్త పడతాను. That I do not err in my heart. నా హృదయంలో నేను తప్పిపోకుండా ఉండడానికి నేను జాగ్రత్త పడతాను. చెప్తాం. Thank you, Lord. Let's look at our neighbor also and encourage them. మన పక్కన ఉన్న వారిని చూసి వాళ్ళకి చెప్తూ మనం వాళ్ళని ప్రోత్సహిద్దాం. Thank you, Lord. The same thing. అదే, నేను హృదయంలో తప్పిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడతాను. మనం జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్త పడాలి. Hallelujah. హల్లెలూయా. Thank you. What happened with the children of Israel is, ఇజ్రాయెల్ ప్రజల గురించి అక్కడ ఏం జరిగింది? they saw the works of God. దేవుని యొక్క అద్భుతాలు వాళ్ళు చూశారు. God proved to them time and again. దేవుడు వాళ్ళకి అలా చాలా సార్లు వాళ్ళకి ఆ యొక్క మాటలు నెరవేరుస్తూ అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. But they tempted God. కానీ దేవుని శోధించారు వాళ్ళు. They limited God. దేవునికి ఒక పరిమితి పెట్టారు. And they disobeyed God. దేవునికి అవిధేయులై ఉన్నారు. What are the 3 things they did? వాళ్ళు చేసిన 3 పనులు ఏంటండి? They tempted God. దేవుని శోధించారు. They limited God. దేవునికి పరిమితి ఇచ్చారు. And they disobeyed God. వాళ్ళు అవిధేయత చూపించారు. These are the 3 things that we should be careful about. ఆ యొక్క 3 విషయాలు మనం చాలా జాగ్రత్త పడాలి. Thank you, Lord. Lift your hands and say, I must never tempt God. మన చేతుల పైకెత్తి చెప్దాం, నేను ఎప్పుడు దేవుని శోధించకూడదు. Hallelujah. హల్లెలూయా. Second, I must never limit God. రెండోది, నేను ఎప్పుడు దేవునికి పరిమితి పెట్టను. Hallelujah. హల్లెలూయా. And I will never disobey God. నేను ఎప్పుడు దేవునికి అవిధేయుడిగా ఉండను. This is why the children of Israel, because they tempted, limited and disobeyed God, what happened in their lives? They missed God's miracle. They missed God's plans and purposes in their life. They could not enter into the promised land of Canaan because of that. వాళ్ళు ఇక ఇజ్రాయెల్ ప్రజలు చేసిన తప్పు ఇదే. దేవుని శోధించారు, దేవునికి పరిమితి పెట్టారు, వాళ్ళు అవిధేయులుగా ఉన్నారు కనుక దేవుడు వాళ్ళ జీవితంలో ఏదైతే ప్రణాళిక వేశాడో, ఏ అద్భుతం జరిపించాలనుకున్నాడో, ఏ దేవుని యొక్క వాగ్దాన భూమిలోకి వాళ్ళని తీసుకెళ్ళాలనుకుంటున్నాడో
అదేమి వాళ్ళ జీవితంలో నెరవేర్పులోకి రాలేదు. వాళ్ళు కానాను దేశాన్ని చూడలేకపోయారు. Exodus 16 verse 11 and 12 says, నిర్గమకాండం 16 అధ్యాయం 11, 12 and the చూసినట్లయితే Lord spake unto Moses దేవుడు మోషేతో మాట్లాడుతూ and said, I have heard the murmurings of the children of Israel. You know, how do we tempt God? With our murmurings and complaining, మనం దేవుని ఏ విధంగా శోధిస్తామంటే మన సనుగుతూ వణుగుతూ ఉండడం వల్ల, or with our unbelief. మన నమ్మకపోవడం వల్ల. I have heard the murmurings of the children of Israel and speak unto them saying. So God, that's enough. What was the murmuring and complaining? ఏమని అనుకున్నారు, ఏం ఫిర్యాదులు చేశారు? Verse 2 and 3. 2, 3 And చూసినట్లయితే the whole congregation ఆ యొక్క కూడుకున్న జనం అంతా కూడా of the children of Israel murmured against Moses and Aaron in the wilderness. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోసే అహరోన్ల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండు. That's enough. That's enough. We don't have time for all that. And the whole congregation of the children of Israel murmured against Moses and Aaron in the wilderness. ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ ఏం చేశారంటే ఆ అరణ్యంలో మోషేకు అహరోనుకి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తూ సనుగుతూ ఉన్నారు. Now what did God conclude that as? కానీ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, దాని నుంచి ఏం చెప్తున్నాడు? Verse 11 and 12. 11, 12 నుంచి The Lord చూసినట్లయితే spake unto Moses saying, I have heard the murmuring and complaining of the people against you and Aaron అన్నారా? అక్కడ చూసినట్లయితే దేవుడు వాళ్ళతో మోషేతో ఆ ప్రజలు నీకు అహరోనికి వ్యతిరేకంగా మాట్లాడడం నేను విన్నాను అన్నాడు దేవుడు. ఏమంటున్నారు? దేవుడు ఏమన్నాడు? యెహోవా మోసేతో ఇట్లా ఆ. నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. I have heard the murmurings of the children of Israel against me. Another translation says against me. ఇక్కడ వేరే ట్రాన్స్లేషన్ చూసినట్లయితే ఆ ఇశ్రాయేల్ ప్రజలు నాకు వ్యతిరేకంగా నా మీద వాళ్ళు సనుక్కున్నట్టు నేను విన్నాను అని దేవుడు చెప్తున్నాడు. That's what the original translation says. అది యొక్క ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లో ఉంది. Hallelujah. హల్లెలూయా. So when we speak against anything, or when we speak in unbelief, when we speak in disobedience, when we speak a murmuring or a complaining, we are actually speaking not against the man of God or against the church of God, but against God himself. మనం ఏదైనా అపనమ్మకత్వంతో గాని, నమ్మకం లేకుండా గాని, అవిధేయతతో గాని దేవుని మాటలు గాని, దేవుని సేవకుల మాటలు వింటే అది దేవునికి వ్యతిరేకముగా ఉన్నట్టు, దేవుని మాట వెనకండి ఉన్నట్టు. 7 ఉందా? 7 not. Yes. Hallelujah. Thank you, son. Yes. Thank you, son. చదవండి ఆ మాట. 16వ అధ్యాయం 7వ వాక్య భాగం. యెహోవా మీద మీరు సనిగిన సనుగులు ఆయన వినుచున్నాడు. పక్కన వాళ్ళు చూసి చెప్పండి. యెహోవా మీద మీరు సనిగిన సనుగులు ఆయన వినుచున్నాడు. నీవు సనిగిన సనుగులు ఆయన. కొంతమంది ఏంటి బాగున్నారండి, చాలా రోజుల తర్వాత కలిసాను అలా అంటున్నారా? మీరు ఇప్పుడు చెప్పమని మాట చెప్పారా? బయటరా చెప్తాను, నేను సనుకున్నానా నువ్వు సనుకున్నా అప్పుడు తెలుస్తుంది అంటారా? థ్యాంక్ యూ లార్డ్. యెహోవా మీద సనగిన. See that these people completely missed out on God. They erred in their heart. వాళ్ళు హృదయంలో తప్పిపోయారు. దేవుడు ఏమైతే ప్రణాళిక వేసి దాని నుంచి తప్పిపోయి ఉన్నారు. Right? ఎందుకు? Because they had their own way of thinking. వాళ్ళ సొంత ఆలోచనలు ఉన్నాయి. They thought that if you do it like this, it will be good. ఈ విధంగా చేస్తే బాగుంటది. If this miracle comes this way, it will be good. ఈ అద్భుతం ఇలా జరుగుంటే బాగుంటది అనుకున్నారు. పాస్టర్ గారు ఇలా చెప్పవలసింది, అలా కాకుండా ఇలా చెప్పవలసింది, ఇలా కాకుండా ఇలా చేయవలసింది. హల్లెలూయా. మంచి ఆలోచనలు కలిగి ఉన్నారు, బట్ గాడ్ హ్యాడ్ సంథింగ్ మోర్ డిఫరెంట్. మన ఆలోచనలు మంచివే, కానీ దేవుడికి ఇంకా వేరుగా ఉన్నాయి. ఆయన గొప్ప ఆలోచనలు. He had something better, greater plan which they could not see at that time. ఆ సమయంలో వాళ్ళు చూడలేని ప్రణాళికలు, చూడలేనివి కూడా దేవునికి తెలుసు కనుక దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మోషే గారికే తెలియదు దేవుడు ఎందుకోసం ఇలాగా చెప్పమంటున్నారు ప్రజలకి. మోషే గారికే తెలియదు. Because God kept some things in suspense. దేవుడు కొన్ని విషయాలు దాచి ఉంచాడు. Sometimes
when you get a surprise gift, it's so exciting, no? అది సర్ప్రైజ్ గా ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి చాలా మనకు ఉత్సాహంగా ముందే ఉంటుంది. చెప్పేసి చేస్తే దాంట్లో పెద్ద ఎక్సైట్మెంట్ ఏముండదు. We get excited when we see something surprising. ఏదైనా Our God is a God of surprises. మన దేవుడు ఎప్పుడు మనకు సర్ప్రైజ్లు ఇవ్వాలని ఆశపడే దేవుడు కనుక దాని గురించి మనం సిద్ధపడాలి. I don't know whom I am speaking to now, ఎవరితో నేను ఈరోజు మాట్లాడుతున్నాను but if you take this word, కానీ ఈ మాట నువ్వు తీసుకుంటే God is going to surprise you with something miraculous in your life. అద్భుతంగా దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. Receive it as the word of the Lord. దేవుడు మాటగా తీసుకొని పొందుకోండి. You are going to be shocked and surprised with God. దాన్ని బట్టి నువ్వు షాక్ అయి సర్ప్రైజ్ అవుతావు. Hallelujah. హల్లెలూయా. I want to close. నీకు ముగించాలని ఆశపడుతున్నాను. Yesterday night, I had a special visitor in my house నిన్న రాత్రికాల సమయంలో ఒక ప్రత్యేకంగా నన్ను విజిట్ చేయడానికి వచ్చారు from Tirupati. తిరుపతి నుంచి. Remember, I had told you about one daughter in our Chittur church, Babita, how God did a miracle for her with regard to her marriage. She and her husband, her family came to visit me yesterday night. And because they could not contact me, they didn't have my contact number, so they could not plan to be here on Sunday. They only could contact me yesterday. So they will definitely plan to come again sometime within this year. So God did a miracle for her. I just want to remind you, with God, nothing is impossible. Thank you. She is from a very poor home, a poverty-stricken home, orphan. Only ganji anamma kuda guarantee లేదు. Just always wear old, somebody else given old clothes. And if anybody sees, they will reject her for marriage. A very rich man from Tirupati came and married her. It was a prophetic word that God spoke through my father. And I don't know that my father has said that. And the same prophetic word God spoke through me to her in the church. And within 1 month, the Lord spoke through me. I said, within 1 month, someone is going to come looking for you. And after I said that, I was myself shocked. What if it doesn't happen? In 1 month, they will think that I have said it from myself. But I knew it was God. Exactly within 1 month, that man comes. They come prepared with everything. They ask for the engagement to happen then and there. And within 10 days, the marriage happened. Today, that girl who lived in a hut in a matti illu, today she is living in a bungalow, flying in the plane. They went back by flight. They came here to visit Araku and they wanted to actually see me. That was the main reason they wanted to come, but they did not get the number till the last moment, and I did not have their number. I lost their number. Yes, just say it in short so that you can pray. దేవుని సేవకులు చాలా సార్లు చిత్తూరు ప్రాంతంలో పరిచయలో ఉన్న ఆ యొక్క బబిత అనే యొక్క స్త్రీ గురించి మాకు చెప్పిన ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ ఆమె చాలా ఆమె అనాథగా ఉండి తినడానికి కూడా తిండి లేకుండా స్థితిలో ఉండి ఒక గుడిసెలో ఉండే ఆ యొక్క స్త్రీ ఆమెను చూసి వివాహం జరగలేని స్థితిలో ఎప్పుడైనా సరే వివాహం గురించి ఏ మాట అయినా సరే వాళ్ళు చూడడానికి వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు నిరాకరించే పరిస్థితి అన్నమాట. కూలి పనులు చేసుకున్న వాళ్ళు కూడా ఆమెను నిరాకరించేవారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె తప్పిపోకుండా దేవుని సన్నిధికి వచ్చేది. నేను ఒకరోజు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పరిచర్య చేస్తూ నేను ప్రవచన మాట ఆమె మీద మాట్లాడాను. 4 రోజుల్లో నీకు వివాహం జరుగుతుంది అద్భుతంగా అని చెప్పి ఆ యొక్క మాట చెప్పి నేనే తర్వాత ఆశ్చర్యపోయాను. చాలా ఒక గొప్ప ఇంటి నుంచి ఒక వ్యక్తి నీ గురించి వచ్చి వివాహం చేసుకుంటాడని నేను చెప్పి ఆ మాట నేను చెప్పేశాను, కానీ తర్వాత నాకు ఎలా చెప్పానో నాకు అర్థం కాలేదు. చెప్పినట్టుగానే దేవుడు అద్భుతం జరిపించి ఒక పెద్దంటి నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. అక్కడే అప్పుడు నిశ్చితార్థం చేసుకుని ఆమెను తీసుకుని వెళ్ళారు. నిన్నటి దినాన్న వాళ్ళు వచ్చి అరకు చూడడానికి వచ్చి నా గురించి వచ్చి చూడడానికి వచ్చి నన్ను చూసి వాళ్ళు తిరిగి ఫ్లైట్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె బంగ్లాలో ఉంటుంది. ఆ విధంగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. వివాహం అవగానే 1 నెల లోపల నన్ను నప్తలి గారిని పిలిపించి బబిత కోసం న్యూలీ మ్యారీడ్ బ్రైడ్, హీ హస్ లాట్ ఆఫ్ ప్రాపర్టీ, హీ రోట్ ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఇన్ హర్ నేమ్. And imagine within 1 month of marriage. ఆ యొక్క వివాహం జరిగిన 1 నెలలోనే ఆయనకి చాలా ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు ఎంత గొప్ప ఆస్తి ఏదో ఒకటి ఆమె పేరు మీద రాశాడు. And then he called us to come and pray for that place. ఆ యొక్క ప్రాంతం గురించి ఆ యొక్క స్థలం గురించి ప్రార్థన చేయడానికి మమ్మల్ని పిలిచారు. You know, that lady had only one thing, only Bible. That was her only possession.
did not have anything else. ఆమెకైతే ఏ ఆస్తి లేదు, ఏమీ లేవు. ఆమె కలిగి ఉన్నదల్లా ఏదైనా ఉందంటే ఆమెకు ఒక బైబిల్ మాత్రమే ఉంది. నిరుపేద స్థితిలో అసలు అమ్మాయిని చూడడానికి వాళ్ళు వచ్చినప్పుడు బాగా రెడీ అయ్యి రమ్మంటే ఈవెన్ షీ డి నాట్ ఈవెన్ కోంబ్ హర్ హెయిర్ ఆర్ వాష్ హర్ ఫేస్. షీ కేమ్ విత్ ద సేమ్ క్లోత్స్ షీ వాస్ వేరింగ్ ఇన్ ద హౌస్. బట్ ఇన్ దట్ కండిషన్ దట్ మ్యాన్ saw her and said, I will marry her. Can you imagine? ఆమెకు అసలు ఆమె సరిగ్గా దువ్వుకోవడం కూడా చేయలేదు. ఆ వ్యక్తి చూడడానికి వచ్చి రెడీ అయ్యి రమ్మంటే రెడీ అయ్యి రమ్మంటే ఆమె బట్టలు కూడా అంతగా బాలేవు. అదే ఎప్పుడు ఎలా ఉంటుంది, ఇంట్లో ఎలా ఉంటుంది అలానే వచ్చింది. కానీ ఆ చూసిన వ్యక్తి మాత్రం నేను ఆమె పెళ్లి చేసుకునే సిద్ధంగా ఉన్నానని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అండ్ హర్ ఏజ్, ఆమె వయసు ఎంత తెలుసా? I want to say that ఆ వివాహ సమయంలో ఆమె వయసు ఎంత తెలుసా? much past her age. వివాహ సమయానికి చాలా ఎక్కువ. God did a miracle. కానీ అద్భుతం చేశాడు దేవుడు. Our God is a God of miracles. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. Today whatever is your need, ఈ రోజు నీ యొక్క అవసరం ఏదైనప్పటికీ if you will believe God, నువ్వు దేవుని నమ్మితే, if you will obey God, నువ్వు దేవుని అందులో విధేయత కలిగి if ఉంటే, you will do exactly what he says, దేవుడు వాక్యంలో ఉన్నట్టుగానే దేవుని మాట ప్రకారం నువ్వు చేస్తే, 7 సార్లు ములుగమంటే 6.5 సార్లు ములిగితే miracle will not happen. 7 సార్లు మొన్నప్పుడు 6.5 సార్లు మునిగి ఇంకా చూసుకున్న